చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 46 శ్లోకం 14. తమాగతం సమాగమ్య కృష్ణస్యానుచరం ప్రియం నందప్రీతః పరిష్వజ్య వాసుదేవాధ్యార్చయత్. ఉద్ధవుడు గృహమునకు అరుదించినంతనే నందుడు సాదరముగా అతనిని ఆహ్వానించి పరమ ప్రీతితో ఆలింగనము చేసుకొని వాసుదేవునికి అభిన్నునిగా భావించి అర్చించెను. సో మనం ముందు చర్చించుకున్నాం కొంత ఉద్ధవుని యొక్క గుణగణాలు. అంటే ఉద్ధవుడు కొంచెం ఎవరన్నా అటు చూస్తే కృష్ణుడిలాగానే కనిపించేవాడు అనమాట ఉద్ధవుడు. చాలామంది బృందావనంలో ఉద్ధవుని యొక్క ఉపస్థితిని చూసి తక్షణమే వాళ్ళు అనుకున్నారు, కృష్ణుడు వచ్చేసాడు. ఇక్కడ నందమహారాజు కూడా ఆ కృష్ణుని పోలి ఉన్నటువంటి ఉద్ధవుని సాదరంగా ఆహ్వానించడానికి ఆయన బయటకు వచ్చాడనమాట. మనందరం కూడా ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటది అంటే, కృష్ణరాజు కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతం అన్నటువంటి గ్రంథాన్ని రాయడానికి ఉద్యుక్తుడైనప్పుడు ఆయన ఒక ప్రార్థన చేశారు. ఏమని చేశారు అంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి వివిధ స్థాయిలలో ఉన్నటువంటి వైష్ణవులందరి యొక్క ఆశీస్సులు నాకు కావాలా, వారి యొక్క ఆశీస్సులను నేను పొందినప్పుడే ఈ యొక్క కావ్యాన్ని విజయవంతంగా రచించడానికి అవకాశం ఉంటుంది. అంటే మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భక్తుల సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుని యొక్క ఆశీస్సులు మనకెల్లవేళలా ఉండాలా అనేటువంటి దృక్పథంతో మనము భక్తుల సంఘంలో మెలగడానికి ప్రయత్నించాలి. భక్తుల సంఘంలో మెలగడానికి ప్రయత్నించాలి. మనం ఏంది అంటే, ఈ ప్రాపంచిక భావనలు పూర్తిగా పోలేదు మనలో. దానివల్ల అన్ని విషయాల్లో కూడా ఆ స్వార్థ భావన అన్నటువంటిది ఉంటుంది. స్వార్థ భావన, నేను ఈశ్వరుణ్ణి అనేటువంటి భావనే ఆధ్యాత్మిక జగత్తు నుంచి భౌతిక జగత్తుకు పతనం అవడానికి కారణమైంది. భగవంతుడే ఎందుకు ఈశ్వరుడు, నేనెందుకు ఈశ్వరుడు కాకూడదు? ఈశ్వర అంటే కంట్రోలర్, అధిపతి. నేనెందుకు కాకూడదు? భగవంతుడే ఎందుకు? ఆ భావన పోగొట్టుకున్నప్పుడే మళ్ళా భగవంతుణ్ణి మనం చేరుకోగలం. ఆధ్యాత్మిక చింతనకు వచ్చి కూడా ఆ భావన పోదు మనం. ఇక్కడ కూడా భక్తుల్లో నేను డామినేట్ చేయాలా, నేను లైమ్ లైట్లో ఉండాలా, ఆ రకమైనటువంటి భావన మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ భావన ఉన్నప్పుడు ఏంటి అంటే, ఖచ్చితంగా మనం ఇతరులను కష్టపెడతాం. ఆ భావన నుంచి విముక్తి పొంది ప్రతి ఒక్క, అంటే చూడండి ఇక్కడ మన సనాతన వైదిక సాంప్రదాయం ఎంత గొప్పది అంటే, ఇంటికి వచ్చినటువంటి అతిథి కూడా అతిథి దేవో భవ, భగవత్ స్వరూపంగా భావించి అతనికి మర్యాదలు నర్చాలా. ఇప్పటి రోజుల్లో ఎట్లుంటుందంటే, అతిథి కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తీయగానే కనపడంగానే, వచ్చేసావా, బాగా తినడానికి వచ్చావా, బాగా ఉండడానికి వచ్చావా అంటే మాట రాకపోయినా ఫీలింగ్ అట్లుంటుంది.
నోట్లో నుంచి మాట రాదు, కానీ ఫీలింగ్ అట్టుంటది. ఆడనిపి ఏంట్రా ఇట్లాంటి ఫీలింగ్ పెట్టాడు వెళ్ళిపోమన్నట్టుగా ఉంటుంది. కానీ గురువు, తల్లిదండ్రులు, అతిథులు, స్నేహితులు, బంధువులు అందరినీ కూడా నొప్పించకుండా వారిని పూజించి, గౌరవించి, సేవించి వారి ఆశీస్సులను పొందేటువంటి విధి విధానము సనాతన సంస్కృతిలో ఉంది. సనాతన సంస్కృతిలో ఉంది. ఎందువల్ల అంటే మనకు అందరి ఆశీస్సులు కావాలా, మనం భగవత్ కృపని పొందాలా అంటే. నిన్న నేను భాగవత మనం పఠనం చేసేటప్పుడు దాంట్లో ఒక పాయింట్ ఉంది. భగవద్భక్తుడు ఎవరిని నొప్పించడు. భగవద్భక్తుడు ఎవరిని నొప్పించడు, ఎవరిని నొప్పించడు. ఎందువల్ల అంటే ఆ జీవుని యొక్క హృదయంలో కూడా పరమాత్మ కూర్చొని ఉన్నాడు. అతన్ని నొప్పిస్తే ఆ పరమాత్మది గమనిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ముందు నేను చిన్నవాడిని అయిపోతాను కదా, జీవహింస చేసిన వాడిని అవుతాను. ఒకరిని నొప్పించడం ద్వారా ఆయన బాధపడితే ఆయన హృదయంలో ఉన్న పరమాత్మ గమనిస్తూ ఉన్నాడు. పరమాత్మ గమనించినప్పుడు ఏమవుతుంది, మనకు మెరిట్ తగ్గిపోతుంది, మైనస్. అది మనం వ్యవహరించే విధానం ఏంటి అంటే ఈ భక్తుడు బాగున్నాడు, మంచోడు అని మనసులో అనుకుంటే ఆ పరమాత్మ హృదయంలో ఉన్నాడు, మనకు మార్కేస్తాడు. ఈ భక్తుడు అనుకుంటాడు ఇతను పర్లేదు, బాగున్నాడు, వినమ్రతతో ఉన్నాడు, సేవాభావంతో ఉన్నాడు, పరమాత్మ హృదయంలో ఉన్నాడు. అతను అభినందించగానే ఆ హృదయంలో కూర్చున్న పరమాత్మ ఇంకో మార్కేస్తాడు. ఈ మార్కులన్నీ కూడా ఏమవుతాయంటే ఆయనట మార్కులు వేస్తా ఉంటే ఒక్కో మెట్టు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం వారిని కష్టపెడతామో వాళ్ళ హృదయంలో బాధపడతారు. పరమాత్మ ఒక పాయింట్ తగ్గించేస్తాడు. అట్లా పతన స్థితికి చేరుకుంటాం. పతన స్థితే కాదు, ఇంకా దుర్భరమైనటువంటి స్థితికి కూడా చేరుకునే పరిస్థితి వస్తుంది. అక్రూర మహాశయుడు బృందావనానికి కృష్ణ బలరాముల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఆయన తప్పిదం ఏం లేదు, కంసుడు తీసుకురామన్నాడు, తీసుకొచ్చాడు. ఆ గోపికలందరూ కూడా వారికి కృష్ణ బలరాముల్ని దూరం చేసేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. వాళ్ళు పడినటువంటి బాధకు పర్యవసానం ఏమైంది అంటే శమంతకమణి అనేటువంటి కుట్ర దీంట్లో అక్రూర మహాశయుడు కూడా భాగస్వామ్యుడయ్యాడు. అంత గొప్ప మహానుభావుడు. సో అందుకని ఒకానొక లక్షణం మనం పెంపొందించుకోవాల్సింది ఏంటి అంటే ఎవరిని నొప్పించకుండా మన జీవితాన్ని, మన భక్తి జీవనాన్ని గడిపేటట్లుగా అటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకోవాలి. ఇక్కడ ఉద్ధవుడు వచ్చాడు. నందమహారాజు ఎవరు? కృష్ణుని యొక్క తండ్రి. అదే మనంగాన కృష్ణుని యొక్క తండ్రి స్థానం ఉంటే దేవదేవుడికే తండ్రి నేను, రా నువ్వు వచ్చి నన్ను మొక్కు. కానీ ఈయన లేచి వెళ్ళి ఆయన్ని సాదరంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకుంటూ ఉన్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య మహాప్రభు అదే చెప్పారు, వినయం భూషణం. భక్తునికి అలంకరణ ఏంటయ్యా అంటే వినయం. పరాశర భట్టర్ దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళి
వైష్ణవుని యొక్క నిర్వచనం చెప్పండి స్వామి అని అడిగారు. ఆయన చెప్పారు, వైష్ణవుని యొక్క నిర్వచనం నా దగ్గర కాదు, తిరుమల కొండ మీద అనంత ఆళ్వార్ అని చెప్పి ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి తెలుసుకో అన్నారు. తిరుమల కొండ మీదకి వచ్చారు. ఈయన అనంత ఆళ్వార్ని కలిసి నమస్కరించుకున్నారు. నేను పరాశర భట్టర్ ఆయన పంపిస్తే వచ్చాను. ఏం నాయనా వచ్చావు? వైష్ణవ అంటే నిర్వచనం తెలుసుకునేదానికి వచ్చాను. ఈయన యాక్చువల్గా వచ్చే ఆశ్రమంలో ఒక 6 నెలలు ఉంటాడు. 6 నెలలు గురువుగారు పలకరిస్తారు. ఏంటి వచ్చావంటే అప్పుడు ఇది చెప్తాడు. సరే సమయం వచ్చినప్పుడు చెప్తాలే అంటాడు. ఏంటి? వైష్ణవ వివరణ, వైష్ణవుడు అంటే నిర్వచనం. అంటే ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే గురువు యొక్క అనుగ్రహం పొందాలన్నా, ఒక ప్రశ్నకు సమాధానం పొందాలన్నా చాలా ఓర్పు, సహనము వీటితో వేచి ఉండాల. ఇప్పుడు అట్ట కాదు. సో కొన్ని రోజులు అయిన తర్వాత ఆశ్రమంలో ఏదో పండగ జరిగింది. పండగ జరిగితే ఈ భక్తుడు ప్రసాదాలకి ముందు పంక్తిలో కూర్చున్నాడు. మాకు కూడా ఒక భక్తుడు ఉండేవాడు. ఒకసారి మాయాపూర్కి ఫెస్టివల్కి వెళ్ళాం, గౌరవ పూర్ణిమకి. ఆ భక్తుడు ప్రసాదాల టైంలో మాకెవరికి కనిపించేవాడు కాదు. తీరా చూస్తే అందరికన్నా ముందు ప్రభుపాదుల వారి శిష్యుల కోసం లైన్ ఉంటే వాళ్ళ మధ్యలో పోయి కూర్చునేసేవాడు. కొందరు లేపి పక్కన కూర్చోబెట్టారు, అది వేరే విషయం. నేను అడిగాను, ఏమయ్యా ప్రసాదం టైంలో కనపడం అంటే, ప్రభుజీ లేట్కి వెళ్తే ఐటమ్స్ అన్నీ తగ్గిపోతాయి ప్రభు, లేట్కి వెళ్తే ఐటమ్స్ అన్నీ తగ్గిపోతాయి ప్రభుజీ. అంటే ప్రవచనానికి లేటుకి వెళ్తే సందేశం మిస్ అయిపోతాను, సేవకు లేటుకి వెళ్తే సేవ మిస్ అయిపోతాను. ఇదే భావన అప్పుడు కూడా ఉంటే చాలా గొప్పగా ఎదుగుతాం భక్తిలో. చాలా గొప్ప. అన్నిటికీ లేటే, కానీ ప్రసాదానికి మాత్రం ముందుంటాం. అన్నిట్లో కూడా అదే ఉత్సాహం చూపిస్తే ఖచ్చితంగా భక్తిలో ఎదుగుతాం కదా, ఖచ్చితంగా ఎదుగుతాం కదా. అనంతాళ్వారు ఆ భక్తుడిని లేపేశాడు. లేపేసి భక్తులందరికీ కూడా వడ్డించి తర్వాత నువ్వు కూర్చో అన్నారు. మొదటి పంక్తి అందరినీ వడ్డించాడు. రెండో పంక్తిలో కూర్చోబోయాడు, మళ్ళా లేపేశాడు. రెండో పంక్తిలో కూడా అందరికీ వడ్డించి తర్వాత కూర్చో అన్నారు. మూడో పంక్తిలో కూడా లేపేశాడు, అందరికీ వడ్డించి కూర్చోమన్నారు. ఇంకా అందరూ అయిపోయిన తర్వాత ఈయన మిగిలాడు, ఇప్పుడు తీసుకో అన్నారు. ఆయన ప్రసాదం స్వీకరించిన తర్వాత అనంతాళ్వారు పిలిచారు. పిలిచి, వైష్ణవ అంటే నిర్వచనం ఏంటో అడిగావు కదా నువ్వు అన్నాడు. అవును స్వామి అడిగాను. వైష్ణవుడు ఒక కొంగ లాంటి వాడు, కోడి లాంటి వాడు, ఉప్పు లాంటి వాడు, నీలాంటి వాడు అన్నాడు. కొంగ లాంటి వాడు, కోడి లాంటి వాడు, ఉప్పు లాంటి వాడు, నీలాంటి వాడు అన్నాడు. ఆయన ఒక నమస్కారం చేసుకొని బయలుదేరేశాడు. సమాధానం వచ్చింది కదా, బయలుదేరేశాడు. శ్రీరంగానికి వెళ్తే పరాశర భట్టర్ అన్నారు, ఏమయ్యా వైష్ణవుడు అంటే నిర్వచనం లభించిందా నీకు అనంతాళ్వార్ దగ్గర నుంచి అన్నారు. సమాధానం అయితే వచ్చింది కానీ ఏం అర్థం కాలేదు స్వామి అన్న. వైష్ణవుడు అంటే కొంగ లాంటి వాడు, కోడి లాంటి వాడు, ఉప్పు లాంటి వాడు, నీలాంటి వాడు అన్నాడు. అప్పుడు పరాశర భట్టర్ చెప్పారు, కొంగతో ఎందుకు పోల్చారు అంటే కొంగ తెల్లగా ఉంటుంది, వైష్ణవుడు బాహ్యంలోనూ అంతరంలోనూ స్వచ్ఛతతో ఉంటాడు, కల్మషం లేకుండా ఉంటాడు. లోపల ఉండదు. మనకు చాలా మంది డివోటీస్ బయట కోటి మాట్లాడతారు, లోపల కోటి మాట్లాడతారు. అది బయట వ్యక్తుల్లో ఉంటే పర్వాలేదు, భక్తుల్లో కూడా అదే చైతన్యం ఉంటే ఇంకో ఉపయోగం ఏముంది? లోపల ఉండేది నేను కనపడనివ్వను,
అంటే నువ్వు లోపల బయట రెండు కనపడనీయకుండా ఉండడానికి ఛాన్సే లేదు. లోపల ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఏముందో చూడడానికి. లోపల ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, ఏముంది లోపల అని చూడడానికి. ఆయన ఎవరంటే పరమాత్మ. నువ్వు ఏది ఎప్పుడు దాచేదానికి అవకాశమే లేదు. ఏది ఎప్పుడు దాచేసేదానికి అవకాశమే లేదు. నేను చెప్తాను కదా, ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారు. మనోభావన ఎట్లుంటుందంటే, వీడు నిన్నటిదాకా నాతో సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా? ఇది మనసులో భావన. బయటికి నమస్తే అంటాడు, ఆడు నమస్తే అంటాడు. వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నానని కులుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందా, చూడకుండా పోతానా? కానీ భక్తుడు అట్ట కాదు. బాహ్యంలోనూ అంటే బాహ్యంలో అంటే చాలా శుచి శౌచంగా ఉంటాడు, నీట్గా. ఎందువల్లంటే ఎప్పుడైనా కానీ భగవత్ సేవలో ఉంటాడు కదా. భగవత్ సేవలో ఉండేటప్పుడు శుభ్రంగా ఉండాల. శుభ్రంగా స్నానం చేయడము, ఉతికినటువంటి బట్టలు వేసుకోవడము, నిద్రించిన తర్వాత అదే బట్టలు వేసుకొని భగవత్ సేవకు రావడం, మందిరానికి రావడం, ఇటువంటివన్నీ చేయకూడదు. మనం విసర్జించిన తర్వాత అట్లాగే రావడం, భుజించిన తర్వాత అట్లాగే భగవత్ సేవకు రావడం, పెద్ద పెద్ద గోర్లు పెంచుకోవడం, ఆ గోర్లలో మట్టి పెట్టుకోవడం, చాలా శుచి శౌచంగా ఉంటాడు బాహ్యంగా. సరే, బయటకు బాగానే ఉంది, మరి లోపల కూడా చాలా శుభ్రంగా ఉంటాడు. ఎందువల్ల లోపల శుభ్రంగా ఉండాలా? భగవంతుడు ఏం చెప్పాడు? ఎక్కడ ఉంటానన్నాడు ఆయన? సర్వస్య చాహం హృది సన్నివిష్టు, మీ హృదయాల్లో నేను తిష్ట వేసి ఉంటానన్నాడు. మరి భగవంతుడు ఉండే ప్రదేశం, మనం ఉండే రూమ్ శుభ్రంగా ఉంచుకుంటామా, ఉంచుకోమా? మీరేమో తెలియదు ప్రభు, మేము ఉంచుకోం ప్రభు, మేము ఉంచుకోం. శుభ్రంగా ఉంటే మనకు ఉండడానికి ఆహ్లాదంగా ఉంటుంది. మనకే అట్టున్నప్పుడు భగవంతుడు ఉండేటువంటి గది ఆ హృదయం, ఆ హృదయాన్ని ఎంత శుద్ధిగా ఉంచాలా? అంటే శుద్ధిగా ఉంచడం అంటే ఏంటి అంటే కల్ముషరహితంగా ఉండడం, కల్ముషాలు లేకుండా ఉండడం. మరి కల్ముషం హృదయంలో లేకుండా ఉండాలా అంటే తీవ్రమైన సాధన చేయాలి మనం. ఏంటా తీవ్రమైన సాధన? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ పంచేంద్రియాల్ని భగవంతుని యొక్క సేవలోనే వినియోగించాలంట. నాలుకను భగవత్ నామం కీర్తించడానికి, భగవంతుని యొక్క లీలలను శృతించడానికి, భగవత్ ప్రసాదాన్ని మాత్రమే స్వీకరించడానికి వినియోగించాలంట. దానికి భిన్నంగా నాలుకను గాన ఉపయోగిస్తే ఆచార్యులు ఏం చెప్తున్నారు తెలుసా? నాలుక వేశ్య అయిపోతుందండి. నాలుక వేశ్య అయిపోతుందంట. కండ్లని దేనికి ఉపయోగించాలా అంటే భగవంతుణ్ణి దర్శించడానికి, భగవత్ సేవ చేయడానికి, పంచేంద్రియాల్లో ఏ ఇంద్రియాన్ని కూడా భగవత్ సేవకు భిన్నంగా శరణాగతుడైన భక్తుడు వినియోగించకూడదు అని చెప్పి ఆచార్యులు చెప్తూ ఉన్నారు. వినియోగిస్తే అది వ్యభిచారి భావన అంటున్నారు. నాలుక భిన్నమైంది మాట్లాడకూడదు, అన్యమైంది మాట్లాడకూడదు, కేవలం కృష్ణుని గురించే మాట్లాడాలా. చెత్త చెదారం నో. ఆ రకంగా ఇంద్రియాలను మనం జాగ్రత్త పరచుకొని ఆ భగవత్ సేవలోనే ఎప్పుడైతే కైంకర్యం చేస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇంద్రియాల నుంచి భగవత్ సంబంధమైందే హృదయంలోకి వెళ్తూ ఉంది. ఆ భగవత్ సంబంధమైందే హృదయంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఆ హృదయం అప్రయత్నంగా శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే ఆ హృదయం అప్రయత్నంగా శుద్ధి జరుగుతుందో అప్పుడు పరమాత్మ
ఆహ్లాదంగా ఆనందంగా కొలువవుతాడు. అటువంటి హృదయంలో కొలువవుతాడు. అట్టని చెప్పి కల్ముషం ఉన్నటువంటి హృదయంలో లేడని కాదు, ఉన్నాడు. కానీ అప్రకటితంగా ఉన్నాడు. ఉన్నా లేనట్టుగా ఉన్నాడు. ఎప్పుడైతే స్వచ్ఛమైన హృదయంలో పరమాత్మ కొలువవుతాడో అప్పుడు ఆ పరమాత్మ నీకు సన్నిహితమైన స్నేహితుడు. నిన్ను ఎట్లా గైడ్ చేస్తాడు అంటే చాలా సురక్షితంగా గైడ్ చేస్తాడు, మార్గదర్శకం ఇస్తాడు. సంపూర్ణ ప్రకటనలో, సంపూర్ణ యాక్షన్లో ఉంటాడు పరమాత్మ. పవిత్రమైన హృదయంలో మనం కొలువు చేసుకుంటాం. ప్రతి నిమిషం అణువులో కూడా మనకు మార్గదర్శకం ఇచ్చుకుంటూ మన శ్రేయోభిలాషిలాగా. సో అందువల్ల కొంగతో పోల్చడం అంటే అది బాక్యంగా తెల్లగా ఉంటుంది. భక్తుడు కూడా స్వచ్ఛతతో ఉంటాడు. మళ్ళా కొంగ ఏంటి అంటే ఏదైనా కొలను ఎండిపోతే అక్కడ ఉండదు. నీరున్న దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ నీటిలో కూడా కొంగ జపం అంటారు, తపస్సు చేస్తున్నట్టుగా నిలబడి ఉంటుంది ఒంటికాల మీద. చిన్న చిన్న చేపల దగ్గరకు వస్తే వాటిని పట్టుకోదు, పెద్ద చేప దగ్గరకు వస్తే టక్కన దాన్ని పట్టుకుంటుంది. భక్తుడు కూడా దాన్ని చిన్న చిన్న చేపల్ని ప్రాపంచిక విషయాలతో పోల్చారు, పెద్ద చేపను పరతత్వంతో పోల్చారు. భక్తుడు ఎప్పుడు కూడా పరతత్వం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రాపంచిక విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది. నైమిషారణ్యానికి భాగవతం అనేది చర్చ జరుగుతుందని కొన్ని వేల సంఖ్యలో సాధువులు వెళ్ళారు. భక్తుడు ఎప్పుడు కూడా ఎక్కడ సత్సంగం జరుగుతుంది, ఎక్కడ నేను కృష్ణుని గురించి వినగలను, కృష్ణుని సేవ నాకు ఎక్కడ దొరుకుతుంది, దానికోసం తప్పిస్తూ ఉంటాడు. సో కొంగ అంటే ఇవన్నీ కూడా నిర్వచనం ఇచ్చారు పరాశర భట్టర్. మరి కోడి అన్నారేంటి స్వామి అన్నారు. కోడి చెత్త కుండీలోకి వెళ్తుంది, కాళ్ళతో అంతా గెలికేస్తుంది. ఆ చెత్త అంతా అటు ఇటు గెలికేసి ఆ చెత్త మధ్యలో కొన్ని గింజల్ని వెతుక్కుంటుంది. భక్తుడు కూడా ద్వంద్వాలతో ఉన్నటువంటి భౌతిక జగత్తులో భౌతికమైన విషయాలన్నిటి కూడా పక్కకు నెట్టేసి పరతత్వం గురించి వెతికి దాన్ని తీసుకుంటాడు. అందుకని కొంగతో పోల్చారు. ఇక్కడ ద్వంద్వాలు మంచి ఉంది, చెడు ఉన్నాయి. ఇక్కడ భౌతికం ఉంది, ఆధ్యాత్మికం ఉంది. కానీ కోడి చెత్తలో చెత్తంతా పక్కకు నెట్టేసి గింజలను ఎట్లాగా ఏరుకొని తింటుందో అదే రకంగా భక్తుడు ఏంటి అంటే ఈ ప్రాపంచిక జగత్తులో జీవించినా కానీ ఆయన ఈ ప్రాపంచిక విషయాల్ని పక్కకు నెట్టేసి కేవలం ఆధ్యాత్మిక చింతనే స్వీకరిస్తాడు. అందుకని కోడితో పోల్చారు. తర్వాత ఉప్పుతో పోల్చారు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఉప్పు ఎంత గొప్ప వంటకమైనా ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అన్నారు. ఉప్పు వేయకపోతే రుచి ఉంటుందా? కొంచెం ఉప్పు తక్కువైందండి, కొంచెం ఉప్పు కలపండి, రుచించదు. మరి ఉప్పు ఆ కూరలో పడినప్పుడు కరగకుండా అట్లాగే ఉంటే రుచి వస్తుందా? నేను చిన్నప్పుడు కల్లుప్పు అని ఉండేది, రాళ్ళుప్పు. అది వేస్తే ఒక్కోసారి కరిగేది కాదు. తక్కువగా ఉందంటే కరిగినట్లేదు, గరిటతో తిప్పండి అనేవాళ్ళు. తిప్పితే అది కరుగుతుంది. సో ఉప్పు తన రూపాన్ని కోల్పోయి రుచిని అందరికి ఇస్తుంది. భక్తుడు కూడా తన స్థాయిని మరచి ఇతరులకు ఆనందాన్ని, సేవను, ఆహ్లాదాన్ని ఇవ్వాలని చెప్పి అనుకుంటాడు. అందుకని ఉప్పుతో పోల్చారు. ఇతరులకు ఆహ్లాదాన్ని ఇవ్వడం కోసం, భగవంతునికి ఆహ్లాదాన్ని ఇవ్వడం కోసం, భక్తులకు ఆహ్లాదాన్ని ఇవ్వడం కోసం తన యొక్క స్థాయి, స్థితి అన్నిటినీ మర్చిపోయి
దానికి ఉత్తమ ఉదాహరణ ఎవరు అంటే అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదుల వారు. పరమ పవిత్రమైనటువంటి భక్తులు ఆయన. బృందావనంలో గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో స్థిరుడై ఉన్నాడు. అటువంటి వ్యక్తి ప్రపంచానికి కృష్ణుని ఇవ్వడం కోసం తను పవిత్ర భక్తుడని, గొప్ప ఆచార్యుడని అన్నిటినీ మరిచిపోయి ఒక సామాన్యమైన సేవకుడిలాగా ప్రపంచమంతా పర్యటించి అందరికీ సేవ చేసి వాళ్ళ యొక్క హృదయాలను గెలుచుకొని కృష్ణుణ్ణి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి. గురువు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ వంటలు వండుతామా, వడ్డిస్తామా, భగవంతుడికి అభిషేకం చేస్తామా, అలంకరణ చేస్తామా, వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ఎంగిలి పళ్ళాలను కడుగుతామా, ఇవన్నీ వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మందిరాన్ని స్వహస్తాలతో శుభ్రం చేస్తామా? ఈ పనులన్నీ కూడా ప్రభుపాదుల వారు మొదట్లో ఒక్కరై చేసేవాళ్ళు. అవి చేసి ప్రపంచాన్ని గెలిచి వాళ్ళందరికీ కృష్ణతత్వాన్ని ఇచ్చారు ప్రభుపాదులు. అంటే ఉప్పు తన యొక్క రూపాన్ని కోల్పోయి ఇతరులకు రుచిని ఇస్తుంది. ప్రభుపాదుల వారు కూడా చక్కటి నిదర్శనం దానికి. తన స్థాయిని విడిచి ప్రపంచానికి రుచిని, మాధుర్యాన్ని, కృష్ణ తత్వాన్ని ప్రభుపాదులు వారు ఇచ్చారు. ఇక్కడ నందబాబా నేను దేవదేవుని యొక్క తండ్రిని, ఏం లేదు, ఉద్ధవుడిని స్వాగతించడానికి పరుగున వెళ్ళి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. భక్తుడు కూడా ఎల్లవేళలా సేవాభావన కలిగి ఉండాల. ప్రతి ఒక్కరిని కూడా ప్రసన్నం చేసుకునేదానికి అనుగుణంగా వ్యవహరించే చైతన్యాన్ని పెంపొందించుకోవాలా. ఎందువల్ల అంటే మన స్వశక్తి సరిపోదు. ఈ సంసారాన్ని ఈదాలా అంటే అందరి ఆశీస్సులు కావాలా, అందరి భక్తుల యొక్క ఆశీస్సులు కావాలా. మనకు ఈ యొక్క సంసార సాగరాన్ని ఈదాలా అంటే ఎప్పుడైతే అపరాధం అనేది చేస్తామో, ఎవడన్నా ఈదుతా ఉంటే వాడి కాలికి ఒక పెద్ద రాయి కట్టేశారు, ఏమవుతుంది? వాడు ఈదుతా ఉన్నాడు నీళ్ళలో, వాడి కాలికో రాయి కట్టేశారు పెద్దది, ఏమవుతుంది? బాగా తేలుతాడు. మనం కూడా భక్తులకు అపరాధం చేస్తే అటువంటి రాళ్ళు కట్టుకున్నట్టు ఈ సంసారాన్ని ఈదేటప్పుడు ఈదగలమా? ఎవరన్నా వైష్ణవుడు ఎదురుపడంగానే హరే కృష్ణ నవ్వుతూ కానీ మనం ఏంటంటే కొందరు మనకి ఇష్టం ఉంటారు, కొందరు ఇష్టం ఉండరు. కొందరిని చూస్తే హరే కృష్ణ అంటాం, కొందరిని చూస్తే అనం. అంటే నువ్వు ఇంకా ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చిన తర్వాత కూడా కొందరిని శత్రువులుగా చూస్తున్నావు, కొందరిని మిత్రులుగా చూస్తున్నావు. మరి ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించడానికి అర్హత ఏంటి అంటే అందరినీ మిత్రుడిగా చూడగలిగిన రోజే నువ్వు ప్రవేశించగలవు. ఈ సత్యాన్ని గుర్తించాలా. శత్రువుని కూడా మిత్రుడిగా చూడగలిగిన రోజే నువ్వు ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించగలవు. ప్రభుపాదుల వారు ఒక లెక్చర్లో చెప్తారు, కురుక్షేత్ర సంగ్రామంలో సూర్యుడు ఉదయించిన తక్షణమే ఆయుధాలు పట్టుకొని భీకరంగా పోరాడుతున్నారు కౌరవులు పాండవులు. సూర్యాస్తమం అయిపోతే ఆయుధాలు పక్కన పడేసి ఒకరి భుజాన ఒకరి చేతులు వేసుకొని నవ్వుకుంటూ ఆహ్లాదంగా వెళ్ళి భోజనాలు చేస్తా ఉన్నారు. రోజంతా కొట్లాడుతున్నారు. సాయంత్రం సూర్యాస్తమం, అక్కడ కిచెన్ ఒకటే, డైనింగ్ ఒకటే, కౌరవులకి పాండవులకి ఇద్దరు కలిసి తింటున్నారు ఒకే దగ్గర. మళ్ళీ ఏం మాట్లాడుకుంటున్నారు? 1 గంట టైంలో గదతో ఇట్ట కొట్టావు కదా, అట్ట కొట్టకుండా ఇట్టగానే కొట్టుంటే నా తల పచ్చడైపోయింది, నువ్వు మిస్ చేసావు. ఆయన తల పచ్చడైపోవడానికి ఉపాయం చెప్తున్నాడు, నా చెయ్యి ఇరిగిపోవడానికి ఉపాయం చెప్తున్నాడు, కాలు ఇరిగిపోవడానికి ఉపాయం చెప్తున్నాడు. ఇట్ట కాకుండా అట్ట కొట్టుంటే నాకు బాగా తగులుండేదని. ఎవడు శత్రువు, ఎవడు మిత్రుడు?
ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఎవడికి వాడే యమునా తీరే, ఎవరికి సంబంధం లేదు. అటువంటిప్పుడు అనవసరంగా ఆ శత్రుత్వము ఇవన్నీ కూడా దేనికి? ఉండేది 4 రోజులు. సో ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించాలంటే వైకుంఠంలో వైరులు ఎవరుండరు. వైరత్వ చైతన్యం నీలో ఉంటే వైకుంఠానికి ప్రవేశించడానికి అనర్హుడు అయిపోతావు. ఆ వైరత్వం లేనటువంటి చైతన్యాన్ని ఇక్కడ పెంపొందించుకోవాలి. సో అందుకని మనం ఆధ్యాత్మిక జీవితంలో ఏదో గడిపేస్తున్నామని కాదు, ఎట్లా గడిపితే గురువుని కృష్ణుణ్ణి సంతృప్తి పరచగలను అనేటువంటి మెలకువలు తెలుసుకొని మనం జీవించినప్పుడే ఇక్కడ విజయాన్ని సాధిస్తాం. ఎవడో ఒక ఆయన రాత్రి వెళ్ళి నావెక్కాడంట, రాత్రంతా నడుపుతున్నాడంట. సూర్యుడు ఉదయించేసరికి చూస్తే ఆయన ఎక్కడెక్కాడో అక్కడే ఉన్నాడంట. అరే నేను ముందుకు వెళ్ళలేదేంటి, ఎందువల్ల వెళ్ళలేకపోయాడంటే ఆ నావని కట్టేస్తున్నారు, అది ఇప్పలేదు తాడేది. మనం కూడా జీవితం అంతా భక్తి చేస్తూ ఉన్నాం, కానీ కొన్ని మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి అవలక్షణాలు, వాటిని ఇంకా కట్టేస్తున్నాం, వాటి నుంచి విముక్తి పొందలేదు. అటువంటి అప్పుడు నువ్వు ఎక్కడికి ప్రయాణం సాగించగలవు? ఎక్కడుండేవాడు అక్కడే ఉంటావు. భక్తిలోకి వచ్చిన రోజు ఎట్టున్నావో ఇప్పటికి ఇంకా అట్టే ఉన్నావు, లేకపోతే ఇంకా వరస్ట్ కూడా తయారై ఉండొచ్చు. అందుకని ఈ మెలకువలు తెలుసుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలా. లాస్ట్లో 4వది ఏం చెప్పాడు ఆయన? నీలాంటి వాడు నిన్ను ఎన్నిసార్లు భోజనం నుంచి లేపేసి సేవ చేయవా అంటే వికార భావన లేకుండా ఆనందంగా లేచి అందరికీ సేవ చేసి చివరిగా నువ్వు భుజించావు. ఇది వైష్ణవుడికి ఉండాల్సిన లక్షణం. మనకు సర్వీస్ మొదలు పెట్టినప్పటి నుంచి టెన్షను. ఒక డైలాగ్ కామన్గా వినిపిస్తుంటది. ఏంటి ఆ డైలాగ్ అంటే, చూసి వడ్డించండి అయ్యా. నేను కళ్ళు మూసుకొని వడ్డిస్తున్నారా? ఎందుకు చూసి వడ్డించయ్యా అంటున్నాడంటే లాస్ట్లో మనకు మిగలుతాయో లేదో. అందరికీ సరిపోద్దో లేదో అంటే పర్లేదు, నాకు మిగులుద్దో లేదో అంటే మళ్ళా ప్రాబ్లం. చూసి వడ్డించండి. కానీ వైష్ణవుడు తనకు మిగలకపోయినా కానీ, నేను చాలా సంవత్సరాలు ప్రసాదం ప్రతి ఫెస్టివల్లో కూడా వెళ్ళి వడ్డించి లాస్ట్లో తీసుకునేవాళ్ళు. ఆ భక్తులకి ఆ ప్రసాదాన్ని వడ్డిస్తే వాళ్ళు ఆనందంగా తీసుకుంటూ ఉంటే అది చూస్తే ఎంత ఆనందం ఉంటుందంటే చాలా ఆనందం ఉంటుంది. చాలా ఆనందం. సేవ చేయడంలో చాలా గొప్ప ఆనందం ఉంది. అందుకనే రాజసూయ యజ్ఞం ధర్మరాజు చేస్తూ ఉంటే భగవంతుడు వచ్చి నాకు సేవ ఇమ్మని అడిగాడు. ధర్మరాజు అన్నాడు, యజ్ఞ పురుషులు మీరు, దేవదేవుడు మీరని చెప్పి ప్రపంచానికి తెలియపరచడానికి నేను రాజసూయ యజ్ఞం చేస్తున్నాను. అటువంటిది మీరు వచ్చి సేవ అడుగుతారేంటి స్వామి? లేదు నాకేదో ఒక సేవ ఇమ్మన్నాడు. నేను మీకు సేవ ఇచ్చేంతటి వాడిని కాదు, మీరే తీసుకోండి, ఏం సేవ కావాలన్నాడు. అప్పుడు భగవంతుడు ఏం సేవ తీసుకున్నాడో తెలుసా? వచ్చిన అతిథుల యొక్క పాదాలు కడిగేటువంటి సేవ, వాళ్ళు భుజించిన తర్వాత ఆ ఎంగిలి ఇస్తరాకులు ఎత్తేటువంటి సేవ, ఈ 2 సేవలు నాకు ఇమ్మని చెప్పి అడిగాడు భగవంతుడు అడిగిన సేవది. దుర్యోధనుడు కూడా అడిగాడు సేవ, రిసెప్షన్లో ఉండాలి నేనని. అంటే నా వల్లే మొత్తం కార్యక్రమం జరుగుతుందని అందరికీ ఒక బిల్డప్ ఇవ్వాలి. రిసెప్షన్లో ఉండాలి అతిథుల్ని ఆహ్వానించడానికి. భౌతికంగా ఏదైతే గొప్ప అనుకుంటామో దానికి ఆపోజిట్ భక్తిలో గొప్ప. భౌతికంగా నేను పెద్ద హీరో అనుకుంటే చాలా గొప్పడు, కానీ ఆధ్యాత్మికంగా నేను జీరోని, దాసోస్మి, అందరికీ నేను దాసుని అనేటువంటి చైతన్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో, నేను దాసాను దాస
అన్నటువంటి భావనలో మనం ఉంటే ఆ బాస్ మనల్ని గుర్తిస్తాడు, ఆ భగవంతుడు గుర్తిస్తాడు, ఆయన మనల్ని గుర్తిస్తాడు. ఆ చైతన్యాన్ని మనం పెంపొందించుకునే దానికి ప్రయత్నించాలి. కానీ మధ్యలో ఈ భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి ఈ భౌతిక ప్రకృతి మనల్ని తప్పుదో పట్టిస్తుంటుంది. మళ్ళా మధ్యలో ఏయ్ నువ్వు దాస్ కాదు, నువ్వు బాస్. అందుకని మనం భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, గురువు యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు, భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు గుర్తించేస్తారు, ఇమీడియట్ గా ఒక మట్టికేస్తారు. నాయన ట్రాక్ తప్పుతున్నావు. గురువు చెప్పినప్పుడు దాన్ని స్వీకరించాలి. సో అందుకని ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఆ దేవదేవుని తండ్రి అయినప్పటికీ కూడా కించిత్ అహంకారం ఇవి లేకుండా అతిథిని ఎట్లా గౌరవించాలా, ఎట్లా స్వాగతించాలా అనే దానికి నిదర్శనంగా నందమహారాజు నిలబడ్డారు. మనం కూడా మన భక్తుల సంఘంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క భక్తుని యొక్క ఆశీస్సుల్ని నేను ఎట్లా పొందాలా అనేటువంటి దృక్పథంతో మనం భక్తి జీవనాన్ని గడపడానికి ప్రయత్నించాలా. ప్రతి ఒక్క భక్తుని యొక్క ఆశీస్సులు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సహకరిస్తాయి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించిన రోజే ఈ మార్గంలో పురోభివృద్ధిని మనం సాధించగలం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి, డౌట్స్? స్వరూపానికి